ఇక్కడ మీరు చూసేది ఆర్ట్రాబోట్రిస్ హెక్సాపెటాలస్ లేకపోతే పచ్చ సంపెంగ అని పిలుస్తారు. ఈ మొక్క అనోనేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. అంటే ఇది దాదాపు సీతాఫలం కుటుంబానికి చెందినటువంటి మొక్కగా దీన్ని చెప్పవచ్చు. ఇది పొదలాగా లేదా బలమైనటువంటి కొమ్మలు ఉన్నటువంటి క్లైంబింగ్ ష్రబ్ లాగా ఇది పెరుగుతుంది. దీనికి గట్టి కొమ్మలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇతర మొక్కల్ని లేదా నిర్మాణాలను పట్టుకోవడానికి హుక్స్ లాగా వంగి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ మొక్కను మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా పుష్పాలు, పువ్వులు అనేవి చాలా సమూహాల్లాగా కనిపిస్తుంటాయి లేదా ఒంటరిగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి పసుపు ఆకుపచ్చ రంగులో కలిగి ఉంటాయి. ఇవి సువాసన కలిగినటువంటి అద్భుతమైనటువంటి సువాసన కలిగినటువంటి పుష్పాలుగా చెప్పవచ్చు. ఇవి మత్తుగా ఉండేటటువంటి సువాసనకి ఇవి చాలా ప్రసిద్ధి చెందినటువంటి మొక్కలుగా చెప్పవచ్చు. ఈ వాసన సాయంత్రం మరియు రాత్రిపూట మరింత తీవ్రంగా కనిపిస్తూ ఉంటుంది. వీటి పండ్లు తీసుకున్నట్లయితే పండ్లు గుండ్రంగా కానీ లేకపోతే అండాకారంగా ఉంటాయి. పండినప్పుడు పసుపు లేదా నారింజ రంగులోకి మారతాయి. ఇవి చిన్నగా ఉంటాయి కానీ వీటిని తినడానికి వీటిని ఉపయోగించరు. తర్వాత దీన్ని అలంకార మొక్కగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సుగంధ పువ్వుల కారణంగా దీన్ని ఎక్కువగా తోటల్లోనూ పార్కుల్లోనూ దీన్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఇది ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక సుగంధ మొక్కగా చెప్పవచ్చు. దీని యొక్క పువ్వుల నుంచి తీసిన పర్ఫ్యూమ్స్ తయారు చేయడంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.